జనాభా గణాంకాలను తప్పుదోవ పట్టించేవని విమర్శిస్తూ ఖచ్చితమైన సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సరైన రిజర్వేషన్లు లేకపోవడం, ఉపాధి, విద్యలో వెనుకబాటుతనమే సమాజ అభివృద్ధికి అడ్డంకులుగా మారాయని పేర్కొన్నారు. జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్ని పార్టీలను కోరారు. అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేపడతామని తెలిపారు. మొన్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దాన్ని విడుదల చేసింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ మనం ఎంతున్నాం అనే విషయం మనకు తెలవాలా. మన ఆస్తులు ఎంతున్నాయి, అంతస్తులు ఎంతున్నాయి అనే విషయం మనకు ఎట్లయితే తెలుస్తుందో, మా కులం లోపల మా జనాభా ఎంతుంది, మేము ఎంతుంది అనేది విషయం ప్రతి ఒక్కరికి తెలవాలనే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. అట్టి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి దాని ఇండెక్స్ ని మొన్ననే విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే మా కమ్యూనిటీ, మేము బీసీఏలో ఉన్న వడ్డెర కమ్యూనిటీ, మా వడ్డెర కమ్యూనిటీ జనాభాను తక్కువ చూపించింది అక్కడ. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు మా జనాభాని 6,43,571గా చూపించారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా 6,43,571గా వడ్డెర. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెద్దపేటలో శ్రీరామ నిర్మాణ మందిరానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.